హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ అసర్వి కంటెంట్లోకి వెళ్ళిపోతాం. నిన్న రాకా మూవీ గురించి అండ్ అంతకుముందు వచ్చిన AA22A6 అంటే రాకా మూవీ అనౌన్స్మెంట్ వీడియోలోని కొన్ని హిడెన్ డీటెయిల్స్ ని వెరీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ AA22A6 అనే వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ లెటర్స్ దగ్గర స్టార్టింగ్ లో ఫైర్ వచ్చింది, ఎండ్ లోనేమో అంటే ఆ లెటర్స్ ఎండ్ లోనేమో బ్లూ కలర్ లో కోల్డ్ లాగా ఉంది అని చెప్పి మాట్లాడుకున్నాం. సో దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్లీ దాని మీనింగ్ ఏంటి అనేది చిన్నగా నేను డీకోడ్ చేశానని అనిపిస్తుంది. ఇదంతా మన గెస్ థియరీ. ఇది నిజమవచ్చు, నిజం కాకపోవచ్చు. మనం ప్రెడిక్ట్ చేస్తున్న స్టోరీ నిజమవచ్చు, నిజం కాకపోవచ్చు. దాన్ని బట్టి మనం రాకా స్టోరీని ప్రిడిక్ట్ చేస్తున్నాం. నిన్న పెట్టిన వీడియోలో మనం అనౌన్స్మెంట్ వీడియోలో చాలా డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే రాకా మూవీలో అల్లు అర్జున్ గారి సెకండ్ క్యారెక్టర్ ని రివీల్ చేశారు అని చెప్పి దాని గురించి గెస్ వర్క్ మాట్లాడుకున్నాం. అండ్ అంతకుముందు అల్లు అర్జున్ గారి బర్త్డే రోజున రాకా పోస్టర్ ని డీకోడ్ చేసి అందులోని డీటెయిల్ గురించి వెరీ డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఆ పోస్టర్ లోని డీటెయిల్స్ అండ్ నిన్న పెట్టిన వీడియోలోని డీటెయిల్స్ అవి రెండు క్లబ్ చేసి ఈ వీడియోలో మనం చెప్పబోయే థియరీ అండ్ ఆ స్టోరీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది, అంటే సింక్ లో ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే డీటెయిల్ మాత్రం నిన్నటి వీడియోలోనే కనిపించింది, బట్ దాని గురించి ఎక్స్పాండ్ చేసి మాట్లాడుకుందాం అని చెప్పి వెయిట్ చేసి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ కట్ గా చెప్తున్నాను. సో మనం నిన్న పెట్టిన వీడియోలో ఆ లాస్ట్ సీన్ అంటే ఆ లాస్ట్ ఇమేజ్ ఏదైతే చూపించానో అందులో ఆ ఇమేజ్ హాలీవుడ్ మూవీకి సంబంధించిందా లేక ఇంకేదైనా ఉందా లేదా రాకా మూవీలోని సీక్వెన్స్ అని అడిగినప్పుడు మనోళ్లే ఆ వీడియో కింద కామెంట్ లో క్లియర్ కట్ గా చెప్పారు. ఈ పిక్ వచ్చేసి హెల్ బాయ్ మూవీలోని గోల్డెన్ ఆర్మీ అంటే హెల్ బాయ్ 2 మూవీకి సంబంధించిన పిక్ అని. తన క్యారెక్టర్ పేరు వచ్చేసి అంటే ఈ ఇమేజ్ లో కనిపిస్తున్న ఆ రెక్కలో ఉన్న పక్షి, ఆ జంతువు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ క్రీచర్ యొక్క పేరు వచ్చేసి ఏంజల్ ఆఫ్ డెత్. సో దాన్ని చూపించి అట్లీ గారు ఏదో మాట్లాడుతున్నారు. అండ్ అక్కడే మనం వేర్ వుల్ఫ్ గా మారిన ఆ పర్సన్ ఎలా ఉంటాడు అనేది దాని గురించి ఆ డీటెయిల్ గురించి క్లియర్ కట్ గా ఆ సర్కిల్ రౌండ్ చేసి చూపించాను. సో ఆ డీటెయిల్ చెప్తున్నప్పుడే నాకు ఈ డీటెయిల్ కనిపించింది. ఆ డీటెయిల్ ఏంటి అనేది చెప్పే ముందు ఫస్ట్ AA22A6 అనే లెటర్స్ దగ్గర లెఫ్ట్ సైడ్ లోనేమో ఫైర్ అంటుకున్నట్టుగా ఎల్లోయిష్ కలర్ లో గోల్డెన్ రెడ్ కలర్ లో అలా ఉంటే రైట్ సైడ్ ఏమో బ్లూయిష్ కలర్ లో బ్లూ కలర్ గా మారిపోయినట్టుగా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో ఆ రెడ్ అండ్ బ్లూ ని మనం 2 పర్సనాలిటీస్ ఏమో అని అనుకున్నాం. లైక్ RRR మూవీలో ఒకరేమో వామ్ గా ఇంకోరేమో కోల్డ్ గా అలా భిన్న స్వభావాలతో వాళ్ళు ఉంటారు. అలాంటి క్యారెక్టర్స్ కలిస్తే ఎలా ఉంటుంది అనేది రాజమౌళి గారు చూపించారు. అండ్ ఇక్కడ అలా కాకుండా వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ థాట్స్ అలా ఉండవు. రియాలిటీగా రియల్ గా వాళ్ళు ఆ ఫైర్ ని తట్టుకోగలరు, ఇంకోలేమో కోల్డ్ ని తట్టుకోగలరు అన్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. లేదా అలాంటి యూనివర్సెస్ నుండి ఆ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చి కలుసుకొని ఎవరి మీద యుద్ధం చేస్తారు, లేదా వాళ్ళు కొట్టుకుంటారు, వార్ చేసుకుంటారు, యుద్ధం చేసుకుంటారు అని చెప్పి క్లియర్ కట్ గా నేను వీడియోలో చెప్పుకున్నాం. సో నేను కూడా ఆల్మోస్ట్ అలాగే అనుకున్నాను. అంటే 2 డిఫరెంట్ వర్డ్స్ అవ్వచ్చు, లేదా 2 డిఫరెంట్ పర్సనాలిటీస్. అంటే ఒకరు ఫైర్ ని తట్టుకోగలరు, ఒకరిని కోల్డ్ ని తట్టుకోగలరు. సో అలాంటి వాళ్ళు కలుస్తారేమో, లేదా కలిసి ఒకరినొకరు యుద్ధం చేసుకుంటారు, లేదా ఇద్దరు కలిసి ఇంకొన్ని ఎవరినైనా యుద్ధం చేస్తారేమో అని చెప్పి అనుకున్నాం. నేను కూడా ఆల్మోస్ట్ అలాగే అనుకున్న టైంలో ఈ డీటెయిల్ అంటే ఈ ఏంజల్ ఆఫ్ డెత్ డీటెయిల్ అయితే క్లియర్ కట్ గా కనిపించింది. సో ఈ ఇమేజ్ లో ఇక్కడ నిన్నటి వీడియో కోసం డీటెయిల్స్ వెతుకుతున్నప్పుడు నాకు ఈ డీటెయిల్ కనిపించింది. అదే అల్లు అర్జున్ గారి బ్యాక్ సైడ్ అంటే తన హుడీ బ్యాక్ సైడ్ పర్గటరీ అని క్లియర్ కట్ గా రాసుంది. సో పర్గటరీ అంటే ఇంతకు ముందు అలాంటి వర్డ్ నేను చాలా సార్లు విన్నాను. అఫ్ కోర్స్ దానికి సంబంధించిన కొన్ని ఫుటేజ్, కొన్ని మూవీస్, కొన్ని సిరీస్ ని చూశాను. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సూపర్ న్యాచురల్ అనే సిరీస్ లో పర్గటరీ అనే టాపిక్ మీద చాలా ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ సూపర్ న్యాచురల్ అనే సిరీస్ ని ఎప్పుడో కరోనా టైంలో ఆల్మోస్ట్ అన్ని సీజన్స్ ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా ఆల్మోస్ట్ అన్ని చూసేసాను. దెన్ రీసెంట్ గా 1 month బ్యాక్ కూడా ఆ సిరీస్ ని చూస్తూ ఉన్నాను. అండ్ ఆ సిరీస్ చూస్తూ ఒక చోట బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ వచ్చిన ఎగ్జాక్ట్ ప్లేస్ ఏదంటే పర్గటరీకి సంబంధించిన ఎపిసోడ్స్ ఏదైతే వస్తాయో అవి కొన్ని చూసిన తర్వాత అక్కడే ఆపేశాను. అది ఎగ్జాక్ట్లీ పర్గటరీ ఎపిసోడ్స్ ఎప్పుడు వస్తాయో అక్కడ కొంత చూసిన తర్వాత అక్కడే ఆపేశాను. దెన్ ఇప్పుడు ఈ డీటెయిలింగ్స్ గురించి వెతుకుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ వర్డ్ కనిపించింది, పర్గటరీ అని. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ కోఇన్సిడెన్స్. భలే కుదిరింది. అది చూస్తున్నప్పుడు ఆపేశాను. అండ్ నెక్స్ట్ కట్ చేస్తే ఇక్కడ ఈ డీటెయిల్స్ వెతుకున్నప్పుడు పర్గటరీ అనేది కనిపించింది. సో అది చూడంగానే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదేంటి అల్లు అర్జున్ గారి షర్ట్ మీద పర్గటరీ అని రాసింది, అండ్ ఈ అబ్జెక్ట్స్ ఏమో బ్లూ కలర్ లో ఉన్నాయి. అండ్ నిన్న మాట్లాడుకున్న వీడియోస్ లో బ్లూయిష్ కలర్ లో ఆ జంగిల్ ఉంది. అండ్ అలాగే ఆ గొరిల్లా కూడా ఆల్మోస్ట్ బ్లూయిష్ కలర్ ఎన్విరాన్మెంట్ లోనే ఉంది. సో ఆ బ్లూయిష్ కలర్ ఎన్విరాన్మెంట్ లో ఆ పెద్ద సైజ్ ఉన్న భారీ పర్సనాలిటీ ఒకరు వస్తున్నారు. తనే మేబీ అల్లు అర్జున్ గారు ప్లే చేస్తున్న ఇంకో క్యారెక్టర్ అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఆ వరల్డ్ అంతా ఆ బ్లూయిష్ కలర్ లో ఉంటుంది. అంటే ఆ బ్లూయిష్ థీమ్డ్ గా ఉన్న ఆ వరల్డ్ లో, ఆ యూనివర్స్ లో వీళ్ళందరూ ఉంటారు. సరే, కలర్ ఓకే. సో దానికిను ఈ పర్గటరీకి సంబంధం ఏంటి అంటే దానికోసం పర్గటరీ అంటే మీనింగ్ ఏంటో క్లియర్ కట్ గా తెలియాలి. పర్గటరీ అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ ప్రకారం హెవెన్ కి వెళ్లే ముందు చిన్న చిన్న తప్పులు లేదా కొన్ని సిన్స్ చేసిన వాళ్ళు క్లియర్ కట్ గా క్లెన్స్ అంటే
ఆ సౌల్ మనిషి నుండి చనిపోయిన తర్వాత ఆ సౌల్ బయటకు వచ్చి అది పర్గటరీ అనే ప్లేస్ కి వెళ్తుందంట. సో అక్కడ వాళ్ళు చేసిన తప్పులు ఏదైతే ఉంటాయో అవన్నీ క్లీనింగ్ అయిన తర్వాత దెన్ అక్కడ నుండి హెవెన్ కి వెళ్తుందంట. సో ఇప్పుడు నేను చెప్పిన పర్టికులర్ థింగ్ అనేది అంటే అన్క్లీన్ గా లేనిది ఏదైనా సరే హెవెన్ కి వెళ్ళలేదు. సో హెవెన్ కి వెళ్ళాలి అంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ వచ్చేసి పర్గటరీ అంటారు. సో ఇది రెవల్యూషన్ 21:27 లో క్లియర్ కట్ గా చెప్పబడింది. నథింగ్ అన్క్లీన్ షాల్ ఎంటర్ హెవెన్. అలా పర్గటరీ అనే టాపిక్ వచ్చింది. అండ్ పర్గటరీ అనే కాన్సెప్ట్ దాని మీద డీటెయిల్స్ అవన్నీ ఆల్మోస్ట్ 14th సెంచరీలో డాంటే అనే ఆయన డాంటే పర్గటోరియా అనే దాని మీద క్లియర్ కట్ గా ఆ పర్గటరీ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందుట్లో 78 మౌంటైన్స్ ఉంటాయంట. అండ్ అది కూడా ఒక ఐలాండ్ లో ఆ మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ దగ్గరికి ఆ సౌల్స్ మెల్లిమెల్లిగా ఎక్కుతూ ఆ మౌంటైన్ వరకు చేరుకొని అక్కడ అలా చేరుకునే ప్రాసెస్ లో తన సౌల్ క్లీన్ అవుతుంది అని చెప్పి క్లియర్ కట్ గా ఆయన దాంట్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలాంటి కాన్సెప్ట్ ని మేబీ అట్లీ గారు తీసుకొని దానికి తగ్గట్టుగా ఆ వరల్డ్స్ ని డిజైన్ చేసి ఈ రాకా స్టోర్ ని అల్లుంటారేమోనని నాకు అనిపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ పర్గటరీ అని కాకుండా అలాంటి ఒక వరల్డ్ ఈ వాస్ట్ యూనివర్స్ లో మనుషులు ఆర్ జంతువులు క్రీచర్స్ ఈ వాస్ట్ యూనివర్స్ లో ఎలా ఉంటే అలా ఏలియన్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళు చనిపోతే అలా చనిపోయిన వాళ్ళు ఈ ప్లేస్ కి వస్తారు. ఆ ప్లేస్ కి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన సిన్స్ అన్ని వాళ్ళు చేసే జర్నీలో క్లీన్ అవుతాయి. దెన్ అక్కడ నుండి వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటారో అలా ఫైనల్ డెస్టినేషన్ కి చేరుకుంటారు అనే కాన్సెప్ట్ మీద ఈ స్టోరీ ఏదన్నా అల్లుంటారేమోని అనిపిస్తుంది. సో ఇలాగే ఉండాలని రూల్ లేదు. బట్ ద కాన్సెప్ట్ ఈస్ ఫైర్ అండ్ కోల్డ్. ఈ రెండింటిని క్లియర్ కట్ గా సూచిస్తుంది. ఇక్కడ ఫైర్ అంటే 2 పర్సనాలిటీస్ 2 వరల్డ్స్ అని కాదు. ఫైర్ అంటే లైఫ్ అన్నమాట. సో ఆ పర్సన్ ఆర్ పర్సనాలిటీ ఆర్ క్రీచర్ కి లైఫ్ ఉన్నప్పుడు తన సౌల్ ఇలా బ్రైట్ గా ఉంటుంది. దెన్ వన్స్ చనిపోయిన తర్వాత ఆ బాడీ నుండి రిలీజ్ అయిన సౌల్ ఇలా ఒక కోల్డ్ ప్లేస్ కి వెళ్తుంది. వాటన్నిటిని దాటుకొని ఈ చనిపోయిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా వెళ్తాడు అండ్ ఎక్కడికి వెళ్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీద ఏదైనా జరగచ్చు. ఆర్ ఇంకా క్రియేటివిటీ యూస్ చేసి పర్గటరీ అని కాకుండా అలాంటి ఒక ప్లేస్ ని క్రియేట్ చేసి ఈ చనిపోయిన పర్సన్ అక్కడ వెళ్ళి అక్కడ కూడా తను రూల్ చేస్తాడు అనేది ఏదన్నా చూపించవచ్చు. ఆర్ ఆల్రెడీ అక్కడ రూల్ చేస్తున్న ఈ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ని కూడా లైఫ్ ఫామ్ లో ఉండి చనిపోయిన పర్సన్ వచ్చి తనని ఓడించి రూల్ చేస్తాడు అనేది ఏదన్నా ఫామ్ చేయొచ్చు. సో మేక్ వే ఫర్ ద కింగ్ అనేది మేబీ ఆ కోల్డ్ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత రాక అక్కడ ఏదన్నా తన ఇమేజ్ ఆర్ తన పవర్ ని ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చేమో, ఏమో చెప్పలేం. అండ్ ఆ డోమ్స్ అవన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ దీపిక పదుకొన్న గారిని చూసినప్పుడు తను ఒక వారియర్ ఉమెన్ లాగా క్లియర్ కట్ గా కనిపిస్తున్నారు. సో తను తన యూనివర్స్ లో చనిపోయే ముందు ఒక వార్ ని అటెండ్ అయ్యి ఆ వార్ లో వీరమరణం పొందిన తర్వాత అక్కడ నుండి తన సౌల్ ఈ కోల్డ్ ప్లేస్ కి వచ్చి ఉండొచ్చు. దెన్ అలా తన వారియర్ గెటప్ లోని ఆ స్వర్డ్ పట్టుకొని ఆ గుర్రం పట్టుకొని మెల్లిగా ఏదైతే ఇక్కడ ఆ ఫోర్ట్ కనిపిస్తుందో ఆర్ ఆ ఫోర్ట్రెస్ కనిపిస్తుందో ఆ ఫోర్ట్రెస్ వైపుగా అలా తన పయనం సాగిస్తూ ఉండొచ్చు. అలా దారిలో డిఫరెంట్ ఆఫ్ క్రీచర్స్ లైక్ వేర్ వోల్ఫ్, డ్రాగన్స్ ఇవన్నిటిని దాటుకొని వాటితో యుద్ధం చేస్తూ ఆ కోట వరకు చేరుకోవచ్చు. సో ఫైనల్ డెస్టినేషన్ అనేది ఆ కోట వచ్చు. అండ్ దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత అదే కోటలో ఈ గ్రీన్ కలర్ టింట్ లో ఏదైతే పర్సనాలిటీ ఉన్నాడో సో ఇంతకు ముందు అల్లు అర్జున్ గారు తనేనేమో ఆ డ్యూయల్ పర్సనాలిటీ అంటే సెకండ్ పర్సనాలిటీ తనేనేమో అని అనుకున్నాం. సో ఆ పర్సనాలిటీ అక్కడ దర్శనం ఇవ్వచ్చు. సో తను కూడా అల్లు అర్జున్ గారు అవ్వచ్చు. అండ్ అలాగే రాక కూడా అల్లు అర్జున్ గారు అలా లైఫ్ ఫామ్ నుండి వచ్చి ఈ కోల్డ్ ప్లేస్ కి ఈ డిఫరెంట్ వరల్డ్ కి వచ్చిన రాక అక్కడికి వచ్చి ఏం మార్పులు చేస్తాడు అండ్ దీపికా పదుకొన గారు ఏం చేస్తారు ఆర్ వీళ్ళల్లో వీళ్ళు ఏదన్నా కొట్టుకుంటారా ఆర్ ఆ సీట్ లో అప్పటి వరకు రూల్ చేసిన ఆ వరల్డ్ లో ఆ పర్సనాలిటీని ఆ హెవీ క్రీచర్ ని ఫైట్ చేసి రాక గెలుస్తాడా దెన్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీద ఈ స్టోరీ ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ పర్గటరీ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందో క్లియర్ కట్ గా మీకు చెప్పాను. అల్లు అర్జున్ గారు బ్యాక్ సైడ్ ఆ వర్డ్ ఉండడం అండ్ అలాగే ఆ గొరిల్లా ఏదైతే ఉందో అది బ్లూయిష్ కలర్ లో ఉండడం అండ్ డిఫరెంట్ క్రీచర్స్ తో దీపికా పదుకొన గారు ఫైట్ చేయడం అండ్ అలాగే పర్గటరీ అనే వరల్డ్ లో ఎలా ఉంటుందంటే 7 మౌంటైన్స్ అంటే ఒక పెద్ద మౌంటైన్ ఉంటుంది, అది కూడా ఒక ఐలాండ్ లో ఉంటుంది. సో అలాంటి ఒక ఐలాండ్ లో ఒక వే ఉండి అంటే ఒక దారి ఉండి దెన్ అది అక్కడున్న ఒక బిగ్గెస్ట్ ఫోర్ట్రెస్ అంటే ఒక క్యాసిల్ వైపు దారి చూపిస్తుంది అండ్ వాళ్ళ గమ్యం ఆ క్యాసిల్ వైపు అంటే ఆ కోట వైపుగా వెళ్ళాలి. సో దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఈ వెళ్లే దారిలో ఏం జరుగుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీచర్స్ ఏం చేస్తాయి, ఎలా వాళ్ళని ఎదుర్కొంటారు, అసలు అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి, వీళ్ళు చనిపోయిన తర్వాత ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి, ఈ స్టోరీ అంతా దేని గురించి వెళ్తుంది, అసలు మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, ఈ కాన్సెప్ట్ ఇదైనప్పటికీ ఆ స్టోరీలో ఆ స్క్రీన్ ప్లే లో ఎలా చూపిస్తారు అండ్ ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఏ లెవెల్లో మేనేజ్ చేయబోతున్నారు, ఆ స్టోరీని చూసి వాళ్ళు ఆస్ట్రోనిష్ అయ్యింది ఎందువలన అంటే పర్గటరీ అనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలుసు. బట్ ఆ పర్గటరీ అనే కాన్సెప్ట్ లో
లేదా అలాంటి కాన్సెప్ట్ ఉన్న ఒక వరల్డ్ లో మన అట్లీ గారు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ రాసుకొని అండ్ అందుట్లో ఒక స్టోరీని అల్లి దెన్ దాని స్క్రీన్ ప్లే ఆ విఎఫ్ఎక్స్ టీమ్ కి ఇస్తే దెన్ వాళ్ళు అదంతా చదివి అంత స్టార్ట్లు అయ్యారా, అంత ఆస్ట్రక్ అయ్యారా, అందుకని ఈ స్టోరీ నెక్స్ట్ లెవెల్లో ఉంది, నేను ఇంతవరకు చూడలేదని చెప్పి వాళ్ళు నిజంగానే అంటే ఈ మూవీ టీం కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఏదో చెప్పాలని చెప్పకుండా నిజంగానే ఆ లెవెల్లో ఆ స్టోరీ వాళ్ళ మీద ఇంపాక్ట్ చేసిందా అనేది డెఫినెట్ గా ఈ కాన్సెప్ట్ చూసినప్పుడు అనిపిస్తుంది. సో ఏదైనా సరే మన ఇండియన్ హిస్టరీలో ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఇంతవరకు రాలేదు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరల్డ్, హెల్, హెవెన్ అలాంటి కాన్సెప్ట్ మనం చూసాం. బట్ పర్గటరీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీచర్స్ అలాంటివి ఉంటాయి. సో వాటి వల్ల హీరో ఏం చేస్తాడు అండ్ హీరోయిన్ ఏం చేస్తారు అండ్ నెక్స్ట్ మిగతా క్యారెక్టర్స్ దాంట్లో ఎలా ఇముడతాయి, వాళ్ళ మధ్య ఫైట్స్ ఏం జరుగుతాయి. అంటే ఇంతకుముందు చేసిన వీడియోలో యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, యాక్షన్ తర్వాత యాక్షన్, యాక్షన్ తర్వాత యాక్షన్ అని చెప్పి క్లియర్ కట్ గా నిన్న మాట్లాడుకున్నాం. సో అలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ రావడానికి ఆస్కారం ఉన్న ఛాన్సెస్ ఇలాంటి కాన్సెప్ట్ అని చెప్పి క్లియర్ కట్ గా అనుకోవచ్చు. సో ఏదేమైనా సరే అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారు, అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరూ అనుకున్నారు కాబట్టి మేబీ ఈ వర్డ్ ని మనకు కావాలని రివీల్ చేశారేమో ఏమో. ఈ పర్గోటరీ అనే వర్డ్ చూసి, ఆ బ్లూయిష్ కలర్ టింట్ చూసి అండ్ నెక్స్ట్ ఆ లైఫ్ ఫామ్ అంటే ఆ ఎల్లో కలర్, ఆ ఫైర్ కలర్ ని చూసి మనం అనుకుంటున్న ఒక గెస్ థియరీ. ఇఫ్ ఇన్ కేస్ ఈ కాన్సెప్ట్ నిజంగానే నిజమైతే అండ్ ఆ స్టోరీ ఎలా ఉంటుంది, ఈ కాన్సెప్ట్ లో ఆ స్టోరీని ఎలా తీసుకెళ్తారు అనేది నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. సో ఎప్పటిలాగే చెప్పేది, ఈ కాన్సెప్ట్ అనేది ఒక జస్ట్ గెస్, ఇట్స్ ఏ థియరీ. ఇది నిజమవచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ నిజమైతే ఈ కాన్సెప్ట్ అనేది డెఫినెట్ గా ఇందాక చెప్పినట్టుగా ఇండియాలో రాలేదు. అండ్ అఫ్ కోర్స్ హాలీవుడ్ లో వచ్చింది, బట్ మన నేటివిటీ తగ్గట్టుగా ఇంతవరకు ఎవరు స్టోరీ రాయలేదు, దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి డిజైన్ చేయలేదు. అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి హై కాన్సెప్ట్, దానికి తగ్గట్టుగా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్. సో ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఈ మూవీలోని విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం, ఇన్ని విఎఫ్ఎక్స్ కంపెనీస్ కోసం వీళ్ళు ఎందుకు తిరిగారా అని. సో క్లియర్ కట్ గా అలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు, అలాంటి వరల్డ్ ఉన్నప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేచర్స్ ని చూపించాలి. సో అవి ఎలా ఉంటాయి, వాళ్ళ నైజం ఏంటి, వాళ్ళు ఎలా అటాక్ చేస్తారు, వాళ్ళని మన వాళ్ళు ఎలా అటాక్ చేస్తారు. సో అలాంటి కాన్సెప్ట్ కి హై రేంజ్ లో విఎఫ్ఎక్స్ కావాలి. అండ్ దెన్ దాన్ని క్లియర్ కట్ గా నెక్స్ట్ లెవెల్లో చేసి మనకు చూపించారు అనుకోండి, ఈ సినిమా అనేది ఇండియన్ హిస్టరీలో చెప్పుకోదగ్గ బిగ్గెస్ట్ హై విజువల్ కాన్సెప్ట్ ఉన్న మూవీ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు అండ్ అవుతుంది కూడా. అండ్ అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్, ఆ మూవీ లవర్స్ లో అందరు ఫ్యాన్స్ ఉండొచ్చు. సో వాళ్ళందరూ డెఫినెట్ గా హై రేంజ్ లో ఎంజాయ్ చేసే మూవీ అని ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. సో ఈ పర్గటరీ అనే వర్డ్, అల్లు అర్జున్ గారి హుడ్డీ కలర్ అంటే ఆ బ్లూయిష్ కలర్ అండ్ ఆ ఏంజల్ ఆఫ్ డెత్, ఎగ్జాక్ట్లీ ఏంజల్ ఆఫ్ డెత్ కనిపించే చోట ఈ పర్గటరీ అనే వర్డ్ కనిపించడం అండ్ అలాగే ఆ గొరిల్లా ఏదైతే ఉందో అది బ్లూయిష్ టింట్ లో కనపడడం, ఆ వరల్డ్ అదంతా ఈ కాన్సెప్ట్ కి తెరదీసింది. అంటే మనం ఇలా థియరీ అల్లడానికి ఉపయోగపడింది. సో మన థియరీ నిజమవచ్చు లేక నిజం కాకపోవచ్చు. అండ్ అలాగే పర్గటరీకి సంబంధించిన రిఫరెన్స్ ఏదైనా తీసుకుంటే, అంటే ఎగ్జాక్ట్లీ పర్గటరీ అని చెప్పకపోయినా అందుట్లో ఉండే కొన్ని కాన్సెప్ట్ ని, అందుట్లో ఉండే కొన్ని పనిష్మెంట్స్ ని, లేదా అందుట్లో ఉండే కొన్ని థింగ్స్ ని యూజ్ చేసుకొని అలాంటి ఒక వరల్డ్ ని బిల్డ్ చేసి అక్కడ ఫైర్ తో క్లెన్స్ చేసినట్టుగా, లేదా కోల్డ్ ప్లేసెస్ నుండి ఆ పర్సనాలిటీస్ ఆర్ ఆ క్రీచర్స్ వెళ్తున్నట్లుగా మనకి ఏదైనా చూపించవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ జర్నీ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక 10 years నుండి 1000 years జర్నీ ఉంటుందంట. సో అలాంటప్పుడు ఇప్పుడు చనిపోయిన ఒక పర్సన్ 1000 years క్రితం చనిపోయిన ఒక పర్సన్ తో మీట్ అయ్యి ఆ మీటప్ లో 1000 years ఎక్స్పీరియన్స్ అంటే 1000 years గా ఆ వరల్డ్ లో తిరుగుతున్న ఒక పర్సన్ ని కలిసి వాళ్ళతో యుద్ధం చేస్తే, అంటే ఆ 1000 years గా ఉంటున్న ఆ పర్సన్ ఆ ఏరియా మొత్తాన్ని రూల్ చేస్తూ ఉండొచ్చు, జస్ట్ లైక్ ఈ పిక్చర్ లో ఉన్న ఆ బిగ్ పర్సనాలిటీ లాగా. సో ఇలా రూల్ చేయడం, వాళ్ళని డామినేట్ చేయడం ఇదంతా ఆ పర్గటరీలో జరగదు. బట్ ఆ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని అలాంటిది ఏదన్నా క్రియేట్ చేసి అక్కడ హైరార్కీని బిల్డ్ చేసి రాకాని రప్పించి దెన్ అక్కడ ఆ సీక్వెన్స్ ని ఏదన్నా ఇంప్లిమెంట్ చేస్తే అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే 1000 years క్రితం చనిపోయిన ఒక పర్సన్ అక్కడ ఉండి అక్కడ రూల్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి రాక తనని బీట్ చేస్తే ఆర్ తన గద్దెని దించితే దెన్ అది ఎలా ఉంటుంది, దెన్ అది ఏ లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. దో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అంటే ఎప్పటి నుండో రూల్ చేసిన పర్సన్ ని కొత్తగా వచ్చిన పర్సన్ బీట్ చేసి తనని దించేసి ఆర్ తనని చంపేసి తన ప్లేస్ లోకి ఎక్కడం అనేది చాలా రొటీన్ స్టోరీ. బట్ అలా ఉంటుందా లేదా అనేది మనకు తెలీదు, మనం జస్ట్ అనుకుంటున్న థియరీ. బట్ అలాంటి స్టోరీ ఎక్కడ జరుగుతుంది అంటే ఇలాంటి ఒక వరల్డ్ లో జరుగుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ ఆ వర్డ్ కనిపించిన తర్వాత నాకు ఇలాంటి థాట్ వచ్చి
ఈ థియరీ జనరేట్ చేశాను. సో స్టోరీ ఇది అవ్వచ్చు, ఇది కాకపోవచ్చు, అండ్ కాన్సెప్ట్ కూడా ఇది అవ్వచ్చు, ఇది కాకపోవచ్చు. బట్ మనం అనుకున్న థియరీని మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికోసం దొరికిన డీటెయిల్ ని మీ ముందు పెట్టాను. అండ్ మన వీడియోస్, మన కాన్సెప్ట్స్ అండ్ మన వీడియోస్, మన గెస్ట్ థియరీస్, మన డీటెయిల్స్ మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.